దాల్చిన చెక్క సినమోన్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది కేవలం సుగంధ ద్రవ్యంగానే కాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదం మరియు సంప్రదాయ వైద్యంలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. దాల్చిన చెక్క అందించే ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు క్రింద వివరంగా ఇవ్వబడ్డాయి. 1. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో పాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా కణాలను రక్షించి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడంలో తోడ్పడతాయి. యాంటీఆక్సిడెంట్ల కారణంగా దాల్చిన చెక్క కొంతమందిలో గుండె జబ్బులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 2. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో మంట, ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణంగా ఉంటుంది. 3. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, బ్లడ్ షుగర్ రెగ్యులేషన్. మధుమేహం, డయాబెటీస్ ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునేవారికి దాల్చిన చెక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తుంది. అంటే ఇన్సులిన్ హార్మోన్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ప్రవేశించే పరిమాణం తగ్గుతుంది మరియు ఉపవాసం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేందుకు తోడ్పడుతుంది. 4. గుండె ఆరోగ్యానికి మద్దతు. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లైసరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇది ఎల్డిఎల్ చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించి హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటును, బ్లడ్ ప్రెషర్ నియంత్రించడంలో కూడా సహాయపడి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 5. యాంటీమైక్రోబియల్ ప్రభావాలు. దాల్చిన చెక్క యొక్క విలక్షణమైన వాసన మరియు రుచికి కారణమైన సినమాల్డిహైడ్ అనే సమ్మేళనం యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ మరియు యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొన్ని రకాల బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది. నోటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిది, ఎందుకంటే ఇది నోటి దుర్వాసన మరియు దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించవచ్చు. 6. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం, డైజెస్టివ్ హెల్త్. దాల్చిన చెక్క పొడిని లేదా దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, బ్లోటింగ్, అసిడిటీ మరియు గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం మరియు విరేచనాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 7. బరువు తగ్గడంలో సహాయం. దాల్చిన చెక్క జీవక్రియ రేటును, మెటబాలిజం రేట్ పెంచడంలో సహాయపడుతుంది. ఇది చక్కెరపై కోరికలను, షుగర్ క్రేవింగ్స్ తగ్గించడంలో మరియు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా బరువు తగ్గడానికి మద్దతు ఇస్తుంది. 8. మెదడు ఆరోగ్యం. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి న్యూరోలాజికల్ రుగ్మతల నుండి మెదడును రక్షించడంలో సహాయపడతాయని కొన్ని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మెదడు పనితీరు మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 9. చర్మ ఆరోగ్య ప్రయోజనాలు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలను, యాక్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి? దాల్చిన చెక్క నీరు, సినమన్ వాటర్. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని లేదా దాల్చిన చెక్క ముక్కను వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచి పద్ధతి. పాలు. ఉదయం టీ లేదా రాత్రి పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకోవచ్చు. వంటకాలు, పాయసం, కేకులు, బిర్యానీ వంటి వంటకాల్లో రుచి కోసం ఉపయోగించవచ్చు. ముఖ్య గమనిక:
దాల్చిన చెక్కకు ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ దీనిని ఔషధంగా పరిగణించకూడదు. ఏదైనా ఆరోగ్య సమస్యకు చికిత్సగా లేదా ఆహారంలో గణనీయమైన మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుణ్ణి సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక మొత్తంలో కాసియా దాల్చిన చెక్క, కాసియా సినమన్ను తీసుకోవడం వల్ల అందులో ఉండే కౌమారిన్ కారణంగా కాలేయానికి హాని కలిగే అవకాశం ఉంది. అందుకే మితంగా ఉపయోగించడం సురక్షితం.